ఒక్కళ్ళమే ట్రావెల్ చేయాలంటే బోరింగ్‌గా ఉంటది. మనవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే గాని మనకి ఎంజాయ్‌మెంట్ ఉండదు. ఇగో వచ్చింది కదా! కుళ్ళి జోకులేస్తూ, షర్మిలక్క డైలాగులు చెప్తూ ఫుల్ ఎంజాయ్‌మెంట్ అయితే చేస్తున్నాము. మా పక్కనున్నోళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అంట. వాళ్ళకి తెలుగు కూడా వస్తుంది. వాళ్ళు గుజరాత్ ఏదో పని మీద వెళ్తున్నారు. ఇంక ట్రైన్‌లో ఫుడ్ అంటే ఎలా ఉంటదో 'అపరిచితుడు' మూవీ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా సేమ్ ఇప్పటికి, అప్పటికి ఏం తేడా లేదు. ఇక వైప్స్ తెచ్చుకొని మొహం మొత్తం క్లీన్ చేసుకుంటుంది. చేతులు కూడా కడుక్కోవచ్చా దీనితోటి? చేతులు కూడా తుడుచుకోవచ్చా అనైతే అడుగుతుంది. నేను చెప్పనులే గానీ, మీ సబ్స్క్రైబర్స్ చెప్తారులే అని కామెడీ చేశాను అత్తయ్యతోటి. ఇదిగో నాకు పెట్టకుండా మామయ్యకి పెట్టకుండా అత్తయ్య తినేస్తుంది అని చెప్పేసి వీడియో తీస్తుంటే, సారీ ఫ్రెండ్స్ ఆకలేస్తుంది అని చెప్తుంది. బయటే చపాతీ తీసుకొని రమ్మన్నాను. చపాతీలోకి బంగాళదుంపలు కూడా కాదది సొరకాయ కూర అయితే ఇచ్చాడనమాట. బానే ఉంది టేస్ట్. ఇంక చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు అద్దాన్ని కూడా వదిలిపెట్టలేదు. బ్యాగ్‌ని ఏదో ప్రయత్నాలు చేసి ఏదో చేసిందంట మొత్తానికి. పాపం చూపిస్తుంది. అదేంటి బ్రో బ్యాక్‌గ్రౌండ్‌లో మనుషులు మారిపోయారు అనుకుంటారేమో. ఇది నాకొచ్చు, అది వాళ్ళకొచ్చు. ఎందుకలా జరిగిందో తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్